వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ నాగేశ్వర్. ఈ రోజు మనం చర్చించుకోబోయే అంశం పెన్షన్ బిల్. దీనికి సంబంధించి సమగ్ర విశ్లేషణని అందించడానికి నాగేశ్వర్ గారు ఈ రోజు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. నమస్కారం నాగేశ్వర్ గారు. అండ్ ఈ రోజు మనం నిన్న లోక్సభలో చూసినట్లయితే నూతన పెన్షన్ బిల్లుని ఆమోదించడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న పెన్షన్ బిల్లు విధానానికి అలానే నూతన పెన్షన్ బిల్ కి ఏంటి తేడా అంటారు? అంటే ఇప్పుడు మనకు అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉండేటువంటి ఉద్యోగులకు ప్రస్తుతం ఉన్న స్కీమ్ ను డిఫైన్డ్ బెనిఫిట్ స్కీమ్ అంటారు. అంటే ఇప్పుడు నేను యూనివర్సిటీలో ప్రొఫెసర్ను, నేను రిటైర్ అయిన నాడు ఆ చివరి పేలో సగం 50% నాకు జీవితాంతం పెన్షన్ గా వస్తుంది. నా అనంతరం నా భార్యకు కూడా వస్తుంది. అలాగే ఈ పెన్షన్ డిఏ బట్టి కొన్ని సందర్భాల్లో వేతన సవరణ బట్టి కూడా పెరుగుతూ ఉంటుంది. అంటే ఇట్ ఇస్ ఇండెక్స్ టు ఇన్ఫ్లేషన్ అంటారు, అంటే ద్రవ్యోల్బణంతో లింక్ అయి కూడా ఉంటుంది. ఇది డిఫైన్డ్ బెనిఫిట్ స్కీమ్. అంటే నేను రిటైర్ అయ్యాక నాకు ఎంత పెన్షన్ వస్తుందో నాకు స్పష్టంగా తెలుసు. ఎందుకు ఇలా ఒక డిఫైన్డ్ బెనిఫిట్ స్కీమ్ ఇస్తారంటే, వృద్ధాప్యంలో ఒక సామాజిక భద్రతగా 30 ఏళ్ళు ఒక సంస్థకు ప్రభుత్వానికి నువ్వు పనిచేసినప్పుడు ఆ ప్రభుత్వ బాధ్యత వాళ్ళ జీవిత చరమాంకంలో ఆనందంగా ఉండడం అని. ఇలా మా నాన్నగారు ప్రిన్సిపాల్ గా రిటైర్ అయ్యారు. ఇప్పటికీ ఆయన మా దగ్గర నుంచి ఒక 50 పైసా తీసుకోడు. నా పిల్లలకు ప్రతి బర్త్డేకి ఆయనే బట్టలు కొంటాడు. ఆయన అవసరం వస్తే మాకు ఇచ్చే కెపాసిటీ ఉంది తప్ప ఆయన కోసం లేదు. కారణం ఆయన పెన్షన్ వస్తుంది కనుక చాలా ఇప్పుడు 78 ఏళ్ల వయసులో కూడా ఆనందంగా ఉన్నాడు. అందువల్ల ఆ సోషల్ సెక్యూరిటీ ఇది ప్రపంచవ్యాప్తంగా గుర్తించబడిన సామాజిక భద్రత. అందుకే సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఒక జడ్జిమెంట్ లో ఉంటుంది, పెన్షన్ ఇది హ్యూమన్ రైట్ ఉంటుంది, ఒక మానవ హక్కు అని. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ డిఫైన్డ్ బెనిఫిట్ స్కీమ్ తీసేసి డిఫైన్డ్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అని. అంటే ఒక ఉద్యోగి, అది ప్రభుత్వ ఉద్యోగి అయినా, ఇది 2004 నుంచి ఆల్రెడీ అమలవుతోంది, ఏ చట్టం లేకపోయినా అమలవుతూ వచ్చింది. ప్రతి ఉద్యోగి తన పేరుకెళ్ళి 10% తీసుకుంటాడు, 10% చెల్లిస్తాడు, ప్రభుత్వం మరో 10% చెల్లిస్తుంది. ఈ రెంటి కలిపి ఒక ఫండ్ లో పెడతారు. ఆ డబ్బు ఒక ఫండ్ మేనేజర్, ప్రైవేట్ ఫండ్ మేనేజర్ ఆపరేట్ చేస్తాడు. అతను రకరకాల చోట్ల వాటిని ఇన్వెస్ట్ చేస్తాడు. దాంట్లో లాభం వస్తే నీకు పెన్షన్ ఎక్కువ వస్తుంది, లాభం రాకపోతే పెన్షన్ రాదు. దివాలా తీస్తే నువ్వు దివాలా తీస్తావు. అంటే మార్కెట్ కు వదిలేస్తాడు. ఈ డబ్బులు తీసుకుపోయి స్టాక్ మార్కెట్ లో పెడతాడు. ఆ స్టాక్ మార్కెట్ పతనమైంది అనుకోండి, నువ్వు ఇంటికి పోవాల్సిందే. అంటే ఎంత వస్తుందో నీకు తెలియదు, గ్యారంటీ లేదు. ఇప్పుడు నేను కనీసం కొంతైనా గ్యారంటీ ఇస్తా అని చెప్పి నేను ఆర్థిక మంత్రి చెప్పాడు, కానీ ఎంత గ్యారంటీ ఇస్తారో తెలియదు. ఏదో క్యాజువల్ గా ఓకే మినిమం గ్యారంటీస్ అష్యూర్ అన్నాడు, అది ఎట్లా అష్యూర్ చేస్తారో తెలియదు. అందువల్ల ఒక డిఫైన్డ్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఏం చేస్తుందంటే, ఈ రోజు లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ జీవితం చరమాంకంలో సుఖంగా ఉండవచ్చు. తమ చివరిగా తమకు ఎంత పెన్షన్ వస్తుందో ఇప్పుడే చెప్పగలుగుతారు లెక్కలేసి. ఆ స్థాయిలో ఒక భద్రతతో ఉన్న వ్యక్తిని వాళ్ళ ఏ భద్రత లేకుండా మార్కెట్ కు వదిలేసి నువ్వు డబ్బులు నువ్వే కట్టు, దాన్ని మేము కొంత ఇస్తాం, తర్వాత వస్తుంది పోతా అనే స్థాయి పట్టుకొచ్చారు. ఈ నూతన పెన్షన్ విధానం వల్ల ఉద్యోగులకు బెనిఫిట్స్ ఉన్నాయి, పైగా వాళ్ళకి ఎక్కువ ఆదాయం వస్తుందని చెప్తున్నారండి. మరి దీనిలో నిజమెంత? ఇదే మాట ఆర్థిక మంత్రి పార్లమెంట్ లో ఉన్నప్పుడు వామపక్ష ఎంపీలు లేసి ఒకటే మాట చెప్పారు. మీరే అంటున్నారు కదా, ఇప్పుడున్న పెన్షన్ స్కీమ్ కన్నా మెరుగైనటువంటి పెన్షనే వస్తుంది అని మీరు చెప్పారు కదా, మరి ఇదే పాయింట్ బిల్లులో పెట్టండి అని అడిగారు వామపక్ష ఎంపీలు. మీరు చెప్తున్నది అట్లీస్ట్ ప్రస్తుతం డిఫైన్డ్ బెనిఫిట్ స్కీమ్ లో ఉన్నట్లుగా చివరి పేలో 50% తప్పనిసరిగా ఇస్తాము, అంతకన్నా ఎక్కువ వస్తే ఇస్తామని చెప్పి బిల్లులో పెట్టండి అని చెప్పారు. అట్లా పెడతామన్నాడు మరి ఆర్థిక మంత్రి. బయట ప్రచారానికి చెప్తున్నది ఒకటి, బిల్లో ఉన్నది ఒకటి. బిల్లోని 20F అనుకుంటాను సెక్షన్ లో చాలా స్పష్టంగా చెప్పారు, దేర్ ఈజ్ నో ఇంప్లిసిట్ ఆర్ ఎక్స్ప్లిసిట్ అష్యూరెన్స్ ఆఫ్ ఎనీ కైండ్, ఇట్ ఈస్ లింక్ టు మార్కెట్ అని చెప్పారు. అంటే పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ మీకు ఖచ్చితంగా ఇంత పెన్షన్ వస్తుందని హామీ ఇవ్వలేము, మార్కెట్ ను బట్టి మార్కెట్ ఒడిదుడుకులను బట్టి నీకు వస్తుంది అని చాలా స్పష్టంగా బిల్లులో చెప్పాను. మరి ఆర్థిక మంత్రి అలా చెప్తున్నప్పుడు అది మరి బిల్లులో పెట్టచ్చు కదా. ఇప్పుడు ఆయన పెద్దమని చెప్పినదే నిజమైతే అదే పెట్టండి, తప్పనిసరిగా ఇప్పుడున్న దానికన్నా తక్కువ రాదు అని కూడా చట్టంలో పెట్టేస్తే అయిపోతుంది. ఇక పేచలేదు పంచాయతీ లేదు కదా. ఇలా ప్రైవేట్ ఫండ్ మేనేజర్లకు కనుక ఈ యొక్క పెన్షన్ నిధులు అప్పచెప్పడం అనేది ఎటువంటి ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంది? ఒకటి, ఇందులో ప్రైవేట్ ఫండ్ మేనేజర్లకు వీటిని అప్పచెప్తారు. అయితే పబ్లిక్ సెక్టార్ ఫండ్ మేనేజర్ కూడా ఒకరికి ఇస్తామన్నారు, కానీ ఒక్కరికి కాదు, అసలు మొత్తం ప్రైవేట్ ఫండ్ మేనేజర్లు ఉండకూడదు అని అంటుంటే దానికి చట్టం ఒప్పుకుంటలేదు. ఏమంటున్నారు, ఇప్పుడు మన డబ్బులు తీసుకెళ్లి ఒక ప్రైవేట్ ఫండ్ మేనేజర్కి అప్పచెప్తాడు.
ఆ ప్రైవేట్ ఫండ్ మేనేజర్ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తాడో ఎవరికి తెలియదు. ఆయన ప్రపంచంలో ఎక్కడైనా చేయొచ్చు. అంటే అర్థం ఏంటి? భారతదేశ ప్రజల సేవింగ్స్, భారతదేశ ప్రజల అభివృద్ధి కాకుండా ప్రపంచంలో ఎక్కడగా పెట్టుబడులుగా పోవచ్చు. అది ఏ దాంట్లో కుంభకోణంలో ఇరుకోవచ్చు. మన హర్షద్ మెహతా కుంభకోణం చూసాం, కేతన్ పరేఖ్ కుంభకోణం చూసాం, ఇవాళ నేషనల్ స్పాట్ ఎక్స్చేంజ్ కుంభకోణం చూస్తున్నాం. అంటే ఈ డబ్బులు తీసుకుపోయి ఎక్కడో పెడతాడు. ఆ ప్రైవేట్ ఫండ్ మేనేజర్ దయా దక్షిణాలకు వదిలేస్తారు. అది కనీసం ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనే దాంట్లో కూడా కార్మికుల ఉద్యోగుల ప్రతినిధులకు ట్రేడ్ యూనియన్లకు పాత్ర లేదు. ఇప్పుడు కనీసం ప్రావిడెంట్ ఫండ్ ఉంది. ఇప్పుడు మన ప్రైవేట్ రంగంలో పనిచేసే ఉద్యోగులకు ప్రావిడెంట్ ఫండ్, కంట్రిబ్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ ఆల్రెడీ ఉంది. ఇప్పుడు ఈ డబ్బులు ఎక్కడ పెడతారనేది ఆ ప్రావిడెంట్ ఫండ్ బోర్డులో ట్రేడ్ యూనియన్ ఉంటాయి. ఉండడం వల్ల మినిమం కనీసమైనటువంటి వడ్డీ వచ్చేలా, కనీసమైన ఆదాయం వచ్చేలా ఆ ప్రావిడెంట్ ఫండ్ డబ్బులు జాగ్రత్త పడతారు. వాటిని కూడా స్టాక్ మార్కెట్ లో పెట్టడానికి చాలా కాలంగా ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది కార్మిక సంఘాల ఒత్తిడి వల్ల ఆగిపోయింది. ఇప్పుడు పెన్షన్ నిధుల్ని ఎక్కడ పెట్టాలో కార్మికులకు కానీ ఉద్యోగులకు కానీ ఎలాంటి పాత్ర ఉండదు. అంటే నా డబ్బులు తీసుకొని ఆ డబ్బులు ఎక్కడ పెడతారో నాకు పాత్ర లేని పరిస్థితిని తీసుకొస్తున్నారు. మరి ప్రైవేట్ ఫండ్ మేనేజర్లను రెగ్యులేట్ చేస్తారు పిఎఫ్ఆర్డి అంటున్నారు. మన బ్యాంకులను రెగ్యులేట్ చేస్తామని రిజర్వ్ బ్యాంక్ ఉంది. ఎందుకు బ్యాంకులన్నీ మునిగిపోయాయి? ఎన్ని బ్యాంకులు మునిగిపోయాయి మన కళ్ళ ముందర చూశాం కదా. ఇప్పటికి ఎంతమంది రోడ్ల పడి ఉన్నారో మన కళ్ళ ముందర చూశాం కదా. మైక్రో ఫైనాన్స్ సంస్థల్ని రిజర్వ్ బ్యాంక్ రెగ్యులేట్ చేస్తుంది. మరి మైక్రో ఫైనాన్స్ సంస్థలు జనం మీద పడి ఎలా దోచుకున్నాయో మనం చూశాం కదా. అందువల్ల ప్రభుత్వం చెప్తున్న ఈ రెగ్యులేటరీ వ్యవస్థ ఏ మేరకు పనిచేస్తుందో ప్రశ్నార్థకమే. ఫండ్ మేనేజర్లు ఎక్కడన్నా పెడితే రేపు డబ్బులు పోతే ఎవరు బాధ్యత? ఫండ్ మేనేజర్లకు కాదు కదా, మనదే కదా బాధ్యత. ఇంకొకటి, నా డబ్బులు తీసుకుపోయి వాడు ఎక్కడో ఆపరేట్ చేస్తాడు. మొదలు అతను సర్వీస్ ఛార్జ్ తీసుకున్నాకనే మిగిలిన డబ్బులు నాకు ఇస్తాడు. అంటే అది కూడా నాకు లాసే. తర్వాత రేపు ఎప్పుడన్నా మార్కెట్ ఎఫెక్ట్ అయితే తన లాభాలు చూసుకుంటాడు. మొదలు తన రిస్క్ కాపాడుకుంటాడు, మిగతా రిస్క్ అంతా నా మీద పడేస్తాడు. ఇప్పుడు అమెరికాలో జరిగిందే, ఆర్థిక మాంద్యం వస్తే పెన్షనర్ల డబ్బులు మొత్తం వైపడం, అసలు జీరో పెన్షన్లకు కూడా వచ్చినటువంటి పరిస్థితుల్లో పట్టుకొచ్చారు. పెన్షనర్లు దిక్కు దోచుకుంటే రోడ్డు మీదకి వచ్చారు. అమెరికా ఆర్థిక మాంద్యం అంటే భారతదేశంలో కూడా 20 ఏళ్ల తర్వాత 30 ఏళ్ల తర్వాత ఇదే జరగబోతుంది. దురదృష్టం ఏంటంటే 91లో చెప్తే అర్థం కాలేదు, 2013లో రూపాయలు చూస్తే అర్థమవుతుంది జనానికి ఏ పరిస్థితి వచ్చిందో. ఇవాళ మనం చెప్తున్నాం 20 ఏళ్ల తర్వాత ప్రజలు పెన్షన్ రాక రోడ్డు మీదకి వెళ్లి ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితిని ప్రభుత్వం ఈ బిల్లు ద్వారా తెచ్చింది. అండ్ ప్రస్తుతం అమలవుతున్న ఈ విధానం, ఈ పెన్షన్ బిల్లు విధానం తమకు భారం అవుతుందని చెప్పి ప్రభుత్వం అంటోంది. ఇందులో నిజమెంత అంటారు? అంటే భారం అవుతుంది, ప్రజలకు భద్రత కల్పించడం ప్రభుత్వానికి భారం అవుతుంది అనుకుంటే ఆ ప్రభుత్వం ప్రజలకు భారం కావాలి. ఎందుకంటే ప్రజల కోరుకున్న ప్రభుత్వమా లేదా? ఇప్పుడు దీంట్లో ఎంత నిజంగా ప్రభుత్వానికి భారము? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ భారాన్ని మన ప్రభుత్వ భారాన్ని లెక్కేస్తే కే గాయత్రి అనే వ్యక్తి అనే పరిశోధకురాలు సెంటర్ ఫర్ ఎకనామిక్ స్టడీస్ అండ్ ప్లానింగ్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ అండ్ ఎకనామిక్ చేంజ్, బెంగళూరు, వాళ్ళ పరిశోధన జరిపి చెప్పారు. ఎంత ఉంటుంది అంటే 0.51% ఆఫ్ జీడిపి. అంటే భారతదేశ జాతీయ ఆదాయంలో పెన్షన్ కమిట్మెంట్స్ 0.51% ఉంటుంది. ఇందులో 0.26% రక్షణ బలగాలకు ఉంటుంది. అది ఇప్పుడు కూడా ఉంటుంది. వాళ్ళకి ఈ బిల్లు వర్తించదు. అంటే కేవలం 0.25% ఆఫ్ జీడిపి. రెండవది, భారత ప్రభుత్వ ఆర్థిక సర్వే చెప్పింది గవర్నమెంట్ పేస్ బర్డన్ యాజ్ అ ప్రపోర్షన్ ఆఫ్ జీడిపి. అంటే భారతదేశ ప్రభుత్వ జాతీయ ఆదాయంలో భాగంగా చూస్తే ఉద్యోగుల జీతభత్యాల మీద ఇస్తున్నది తగ్గుతున్నది అని చెప్పి భారత ప్రభుత్వ ఆర్థిక సర్వే చెప్పింది, నేను చెప్పడం కాదు. అందువల్ల రాబోయే కాలంలో జరుగుతున్నది ఏంటి? ఒకవైపు ఆర్థిక అభివృద్ధి పెరుగుతోంది, మరోవైపు ఆ స్థాయిలో పెన్షన్ కమిట్మెంట్లు పెరగవు. అందువల్ల ఇది భారం అవుతుందనేది పూర్తిగా అబద్ధం. సామాజిక భద్రత భారం అనుకునే ప్రభుత్వాలకు ఖచ్చితంగా మనకు భారమే, అది ప్రజలకే భారం. ఆ ప్రభుత్వాలు అనేది చాలా క్లియర్. తర్వాత ఇంకొక పాయింట్, నిజంగానే ప్రభుత్వానికి ఇందులో ఏమైనా బెనిఫిట్ ఉంటుందా అది కూడా చెప్పాలి. ఇవాళ ప్రభుత్వం ఇప్పుడు ఎంప్లాయీ నుంచి, ఒక ఉద్యోగి నుంచి 10% కట్ చేస్తే ప్రభుత్వం 10% ఇవ్వాలి. 30 ఏళ్ల వరకు ఇలా ఇస్తూ పోవాలి, 33 ఏళ్ల వరకు. అంటే అర్థం ఏంటి? వాస్తవంగా ఈ 33 ఏళ్లలో ప్రభుత్వం 14,000 కోట్ల నుంచి 57,000 కోట్ల వరకు కూడా ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. అంటే 57,000 కోట్ల ప్రభుత్వం కట్టాల్సి ఉంటుంది. అంటే నిజంగా చెప్పాలంటే ప్రభుత్వం ఇప్పుడున్న పెన్షన్ స్కీమ్ కన్నా అదనంగా భారం ఏమి ఉండదు. జరిగేది ఏంటి అంటే ప్రభుత్వం ప్రజలకు ఇచ్చే డబ్బుల్ని స్టాక్ బ్రోకర్లకు ఇస్తారు, ప్రజలకు ఇచ్చే డబ్బులు ఫండ్ మేనేజర్లకు ఇస్తాడు. ఈ ప్రభుత్వ డబ్బులు ప్రజల సేవింగ్స్ ను తీసుకుపోయి
ఆ స్టాక్ మార్కెట్ కాకుల గద్దలకు పెట్టడానికి ఈ బిల్లు ఉద్దేశించారు. ఓకే. అండ్ ఇప్పుడున్నటువంటి అంటే ఇప్పుడు లోక్సభలో అనౌన్స్ చేసిన దాని ప్రకారం నూతన బిల్లు ప్రకారంగా అసంఘటిత కార్మికులకు కూడా పెన్షన్ వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. మరి ఇది ప్రయోజకరం కాదంటారా? ఇదే చాలా అంటే ప్రభుత్వం చాలా విచిత్రమైన వాదనలు పెడతారు. ఇప్పుడు ఒక వాదన ఏం చెప్తున్నారు, 2004 తర్వాత ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన వారికి ఈ బిల్లు వర్తిస్తుందంట. కానీ ఆ బిల్లులో ఉన్న ప్రొవిజన్స్ ప్రకారం 2004 తర్వాత వర్తిస్తుంది. అంతకు ముందు వారికి కూడా వర్తించడానికి కూడా అవకాశం ఉంది. ఇప్పుడు నేను 1988లో ప్రభుత్వ ఉద్యోగంలో చేరాను. నేను 88లో యూనివర్సిటీ జాబ్ లో చేరాను. ప్రభుత్వ ఉద్యోగం కాదు కానీ ప్రభుత్వ ఉద్యోగంతో సమానమైంది. 88లో నేను జాబ్ లో చేరినాక నాకు కూడా వర్తించేలా ప్రభుత్వం నేను చేయొచ్చు. ఒకటి. రెండవది, విదేశీ పెట్టుబడులను ఈ పెన్షన్ నిధులు అనుమతిస్తున్నారు. అంటే పెన్షన్ డబ్బుల్ని తీసుకుపోయి ఫారిన్ ఫండ్స్ కూడా అప్పేస్తారు. ఇది ఇప్పుడు 26% అంటున్నారు. కానీ ఇది బీమా రంగానికి లింక్ చేశారు. ఈ బీమా రంగంలో రేపు 49% అయితే ఇందులో కూడా 49% విదేశీ పెట్టుబడులు ఎంటర్ అవుతాయి. అందువల్ల ప్రభుత్వం చేస్తున్న వాదన చెప్పడానికి చేస్తానికి తేడా ఉంది. అయితే ఈ అసంఘటిత కార్మికులకు బెనిఫిట్ వస్తుంది, ఇప్పుడున్న పెన్షన్ లో అసంఘటిత కార్మికులు లేదు కదా అని. అసంఘటిత కార్మికులకు పెన్షన్ లేకపోతే పెన్షన్ ఇవ్వాలి తప్ప సంఘటిత రంగంలో ఉన్నటువంటి ఉద్యోగులకు జీవన భద్రత ఉంది, సామాజిక భద్రత ఉంది. అసంఘటిత రంగంలో ఉన్న 46 కోట్ల మంది పేదలకు లేదు. లేదంటే ఏం చేయాలి? ఈ 46 కోట్లకు సామాజిక భద్రత ఇస్తలేరు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు సామాజిక భద్రత తీసేస్తామంటున్నారు. అంటే అట్లా నా సమానం చేయడం అంటే ఇద్దరిని సమానం చేయాలి తప్ప సమానం చేయడం అంటే ఉన్నది తీసేయడం కాదు కదా. 46 కోట్ల మంది శ్రమజీవుల పేద ప్రజల యొక్క డబ్బులు కూడా తీసుకుపోయి నువ్వు స్టాక్ మార్కెట్ లో పెట్టడానికి సిద్ధపడుతున్నాయి. అది ఇంకెంత ప్రమాదకరం. పాపం మొదలే అసంఘటిత కార్మికుడు అసలు 5 ఏళ్ళు 10 ఏళ్ళు పనిచేస్తాడు, తర్వాత పనిచేస్తున్నా లేడు, తర్వాత కడుతున్నా లేడు. ప్రభుత్వ ఉద్యోగులాగా 10% ప్రతి నెల కట్టాలని గ్యారంటీ లేదు. మరి ఈ సమస్యలకు ఎలా పరిష్కారం చెప్తారు అంటే ఇందులో ఉన్న అసలు ప్రమాదం ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులే కాదు, ఉపాధ్యాయులే కాదు, ఆఖరికి బీదా బిక్కిగా ఉన్నటువంటి 46 కోట్ల మంది అసంఘటిత కార్మికుల కష్టజీవుల డబ్బు కూడా తీసుకెళ్లి కింగ్ ఫిషర్స్ లాంటి వాళ్ళకు, అంబానీలకు, స్టాక్ బ్రోకర్లకు, దేశ విదేశీ బడా కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నిన్న చిదంబరం గారు ఏమంటారు, చాలా విచిత్రంగా అంటున్నారు. గత 10 ఏళ్లుగా ఈ స్కీమ్ కింద మేము డబ్బులు వసూలు చేస్తున్నాం, ఈ డబ్బులు ఇప్పటి వరకు ఎక్కడా పెట్టలేదు, పెట్టకపోవడం వల్ల రెగ్యులేట్ కాదు అంటున్నాడు. పెట్టండి ఎవరు? మీరే కదా. నేను శాసన మండలిని అడిగాను ఈ డబ్బులు ఎక్కడ పెడుతున్నారని. అంటే రోషయ్య గారు అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ ఏమీ చెప్పలేదు, ఎందుకంటే ఆయన దగ్గర కూడా ఆన్సర్ లేదు, ఎందుకంటే చట్టమే లేదు. అంటే ఏ చట్టము లేకుండా 10 ఏళ్లుగా ప్రజల నుంచి డబ్బు వసూలు చేసింది పోయి ఆ డబ్బు వసూలు చేసాం కనుక దీనికి చట్టం చేస్తామంటే ఏమన్నా అర్థం ఉందా? అందువల్ల ఈ వాదనలో ఎలాంటి న్యాయము లేదు. ఈ పెన్షన్ నిధులను ప్రైవేటీకరించి స్టాక్ మార్కెట్లో పెట్టడం వెనుక ఉద్దేశం ఏమై ఉంటదంటారు? చాలా స్పష్టమైన ఉద్దేశం ఏంటంటే భారతదేశ స్టాక్ మార్కెట్ అంటే బడా కార్పొరేట్ కంపెనీలు, దేశ విదేశీ బహుళజాతి కంపెనీల క్రీడా ప్రాంగణం. అది వాళ్ళు ఆడుకుంటూ సంపాదించుకునే వ్యవహారం. ఇప్పుడు విదేశీ పెట్టుబడులు వస్తాయి పోతాయి, ఎప్పుడు వస్తే ఎప్పుడు పోతే తెలియదు. భారత స్టాక్